ఎస్ఐ సార్ కానీ నేను కొత్తగా చెప్తున్నా. అంటే ఇప్పుడు శ్వేత కంప్లీట్గా మీతో వస్తాను ఒప్పుకున్నా ఇప్పినయ్యా మా పరీక్షలు సిఎస్ఆర్ సమక్షంలో. ఇంతకుముందు మేము ఏమనుకున్నామంటే నిన్న మార్నింగ్ 8 o'clock తీసుకెళ్లారు సార్. 8 o'clock తీసుకెళ్ళినప్పటికీ ఆ పేరెంట్స్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని చేంజ్ చేయడము, మేము విషయం దాకా చనిపోతాము, మా సైడ్ కరెక్ట్ మాట్లాడుతూనే మేము అందరం ఫ్యామిలీ మొత్తం బతుకుతాము అన్న ఒక భయం ఏమైనా పెట్టుండొచ్చు. పెట్టుంటే ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు అబ్బాయితో పాటు వెళ్తే మేము అందరం ఫ్యామిలీ మొత్తం చనిపోతాము అని ఒక భయం పెట్టిదేమని ఇప్పటి వరకు మేము ఊహించినాం సార్. ఆ ఊహ అన్నది ఇప్పుడు అమ్మాయి మాటల వల్ల కొంచెం మాకు ధైర్యం వచ్చింది, అబ్బాయి తరఫున కొంచెం ధైర్యం వచ్చింది. మనం చూసాం అంటే అమ్మాయి కార్లు దిగి లోపలికి వెళ్తున్నప్పుడు కూడా ప్రవీణ్ గట్టిగా అరిచాడు, శ్వేత అంటూ కూడా పిలిచాడు. అప్పుడు అమ్మాయి ఏమి ఉలిక్కి పడలేదు, ఏం చూడలేదు కాబట్టి ఏమనుకున్నాడు. అదే నేను చెప్పబోయేది. అమ్మాయి కార్లోకి వెళ్ళి తీసుకెళ్లేటప్పటికి అబ్బాయి చాలా అరిచాడు. ఆ అమ్మాయికి ఒక ప్రేమ అనేది ఉంటే ఫస్ట్ పిఎస్ లోపలికి వెళ్ళకుండా ఆ అబ్బాయి దగ్గరికి ఫస్ట్ వచ్చి అగ్గియాలి. ఆ అగ్గియలేదు కాబట్టి మాకు కొంచెం డౌట్ వచ్చేసింది. ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తరఫున అటు చేంజ్ అవుతుందా, వాళ్ళు ఏదైనా భయం పెట్టిరా, మేము విషయం దాకా చనిపోతాము, నువ్వు అటు సైడ్ పోతా అంటే మేము చనిపోతాం, ఫ్యామిలీ మొత్తం చనిపోతాము అన్న ఒక భయం పెట్టిరామని మేము అనుకున్నాం సార్. ఇప్పటి వరకు అమ్మాయి మాత్రం ఎవరికి కాంటాక్ట్ కాలేదు. ఇప్పటికీ లోపలికి వెళ్దామంటే మాట్లాడనివ్వలేదు పిఎస్ వాళ్ళు. ఏమున్నా అబ్బాయి భర్తను ఒకరిని పిలిచారు. ఆ అబ్బాయి చిన్నపిల్లాడు, వాడు ఏం మాట్లాడుతుండు ఏం చెప్తుండు, వాడు చాలా సీరియస్ అయిపోయాడు. దెబ్బలు కొట్టడం వల్ల చాలా వీక్ అయిపోయాడు. దానివల్ల ఏం మాట్లాడుతుందో అర్థం కాలే. అమ్మాయి ఇటు సైడ్ మాట్లాడుతుందేమో అని మేము అనుకున్నాము. ఇప్పటికూ కొంచెం డౌట్ ఉంది. అలా పేరెంట్స్ ఏం చెప్పారు, రేపు పొద్దుగా ఆమె రిజల్ట్ ఏం చెప్తుంది అన్నది ఇప్పటికి కూడా మాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఇక్కడ సైడ్ మాట్లాడితే అందరికి ఊరు మొత్తానికి క్లారిటీ సార్ అది. ఎందుకంటే మేము కోరే ఒకటే, ఒక దంపతులు విడదీయద్దు. వాళ్ళు చాలా దెబ్బలు తిన్నారు, చాలా ఇబ్బంది పడ్డారు. అప్పట్లో స్టార్టింగ్ 3 months పెళ్లి అయ్యే ముందు కూడా మేము అనుకున్నాము. అప్పటికి అటు ఈక్వల్ మాట్లాడాము, ఇటు అమ్మాయి తరఫునే మాట్లాడాము మా ఊరు మొత్తము. ఎందుకంటే ఎవరికైనా అబ్బాయి అంటే వదిలేసేద్దాం. అమ్మాయి ఏ ఊర్లోనో అమ్మాయి అంటే అమ్మాయికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఆ విధంగా మాట్లాడాము. కాకపోతే వాళ్ళ ఇంటి మీదకి వచ్చి కారం పొడి చల్లడము, కొట్టడము, ఇది మాకు ఒకటి వేరే అనిపించింది. అయితే ఇప్పుడు నిన్న మనం విజువల్స్ లో చూసాం, సీసీటీవీలో అందరినీ దాడి చేసి కారం పొడితోటి కట్టెలతోటి దాడి చేసి తీసుకెళ్లారు. మరి వాళ్ళ మీద కేసు కూడా చేశారు. మరి వాళ్ళని ఏమన్నా అరెస్ట్ చేశారా? ఓకే సార్, ఇప్పుడు వాళ్ళ మీద కేసు చేశామన్నారు. మా అబ్బాయి వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పటికి కూడా సాయంత్రం వరకు కూడా ఆ అబ్బాయి వాళ్ళ తరఫు నుంచి ఎవ్వరు రాలేదు. మేము ఎన్నోసార్లు అడిగినాం. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా 8 నుంచి 9 నుంచి ఇక్కడ ఈ టైం వరకు ఇక్కడ ఉన్నాం. మేము అమ్మాయి తరఫు నుంచి ఇక్కడే ఉన్నాము. ఇప్పటికీ ఏం రాలే. మేము మధ్యలో అడిగితే అబ్బాయి తరఫు నుంచి మధ్యలో అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఇంకో గంట ఆగు వస్తాము, 1 గంట తర్వాత తీసుకొస్తాము, మీరు డిస్టర్బ్ చేస్తారు, మీరు బయటకు వెళ్తే మేము తీసుకొని వస్తాము అని ఇప్పటివరకు అదే చెప్తున్నారు. ఇప్పుడు మాత్రం అమ్మాయి మాత్రం మా సైడ్ మాట్లాడితే బెటర్ అనుకుంటున్నాం సార్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు పోలీసుల సమక్షంలో పెద్దల సమక్షంలో మాట్లాడారు. ఇప్పుడు ఈ గొడవలకు ఎండ్ కార్డు పడ్డట్టేనా, గొడవలు బంద్ అయినట్టేనా, మళ్ళీ ఏమన్నా ఉంటాయా? అంటే ఇంకోటి సార్, అమ్మాయి ఉన్నది కదా, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, ఆయన కొంచెము డబ్బు వల్ల కొంచెం ఎక్కువ చూపిస్తున్నాడు. అబ్బాయి వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నది. వాళ్ళకు ఏదైనా ఊరితోనే బలమని అబ్బాయి వాళ్ళు అనుకుంటారు. అతనేమన్నా నా పరిస్థితితోనే బలమని అతను అనుకుంటున్నాడు. నేను ఎంత పెట్టినా పెట్టుకుంటా, ఏం చేసినా చేసుకుంటా అని ఆ త్రూలా వెళ్ళిపోతున్నాడు సార్. అది పైసా ముందా ఊరు ముందా? ఇప్పుడు ఏముంటుందంటే, ఇప్పుడు పైసలు మనకు విలువలేదు సార్. పేదవాడైనా సరే న్యాయం జరగాలి, పేదవాడు న్యాయం జరగాలనుకొని నేను అనుకుంటున్నాను సార్. అంతే నా ఉద్దేశంలో. ఇప్పుడు పెళ్ళైన 4 నెలల తర్వాత కూడా తన తండ్రి ఆ కూతుర్ని తీసుకెళ్లడానికి గల కారణం ఏమై ఉంటది? అంటే వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, ఆ ఫోటోలన్నీ బయటకు వచ్చినాయి, మీ ఊరందరూ కూడా తెలుసు, అయినా ఇప్పుడు తీసుకెళ్లడానికి కారణం ఏంది? అయితే ఇంకోటి, ఇతనికి అబ్బాయి ఉన్నాడు కదా, అతను కొంచెం ఆస్తి లేదు సార్. ఆస్తి లేకపోవడం వల్ల వీడు నాకెంత, నా ముందు వీడు ఎంత, వానికి ఎందుకు ఇస్తా, నేను తీసుకోపోయి సంపన్న చంపుతాను, వానికి ఇయ్యను అన్న ఒక ఉద్దేశము, ఆ కాన్ఫిడెన్స్ ఇంతకుముందు ఎన్నోసార్లు జరిగినాయి 4 months. ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్ లో నేను వచ్చి తీసుకెళ్ళిపోయారు. కారం పొడి చల్లి అమ్మాయిని ఏదో చాకులతో కట్టెలతో కొట్టడము,
కాళ్ళు చేతులు కట్టేసి కార్లో తీసుకోకపోతే కూడా ఆ పిల్ల కారు డోర్ కూడా అంతా కూడా తండ్రి చాలా ఘోరంగా కొట్టి తీసుకొని లాక్కెళ్ళిపోయిండు. అంటే ఇప్పుడు వచ్చిన అప్పటి నిన్న మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కొంచెం టెన్షన్ ఉంది. అమ్మాయి ఉన్నదా చనిపోయిందా ఏమైనా చేసిండా ఒక టెన్షన్ చాలా ఉన్నది. అంటే అన్న ఇప్పుడు అమ్మాయి తరఫు నుంచి వాళ్ళు ఎవరు ఆలోచించినా ఆ పెళ్లి తర్వాత ఆమెను ఎట్లా చూసుకుంటాడు ఎట్లా సాగుతాడు అనేది ఆలోచిస్తారు కాబట్టి అంటే ఓకే ఆస్తిపాస్తులు లేకుండా మరి అబ్బాయి తరఫు నుంచి ఏమైనా భరోసా ఇచ్చాడా నేను బాగానే చూసుకుంటా నేను సాధుతా అన్నట్టు అట్లా ఎవరు సార్ అమ్మాయికి ఎవరు అబ్బాయా అబ్బాయి ఇప్పుడు ముందు సార్ ఏముంటది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆ కెపాసిటీ లేదే తీసుకుపోరు. ఆ అమ్మాయి కూడా ఆలోచించాలి నన్ను సాగుతాడా తర్వాత ఆప్షన్ అది. ఇప్పుడు మీరు వేసిన క్వశ్చన్ తర్వాత ఆప్షన్ అమ్మాయికి ఇష్టం ఉంది కాబట్టి బయటకు వెళ్ళిపోయింది. ఆడు గంజి పెడతాడా బిర్యానీ పెడతాడా రోజుకు 3 పూటలు అన్నం పెడతాడా అది చూసుకున్నది కాబట్టి వెళ్ళిపోయింది. నువ్వు తర్వాత ఇప్పుడు ఆ క్వశ్చన్ ఇప్పుడు రావద్దు కదా, అది ముందే ఉండాలి. అమ్మాయి ఒక ముందుగా ఉండాలి. వాళ్ళ పేరెంట్స్తో కూడా కాదనుకొని వచ్చింది కాబట్టి ఏదో రకంగా సాధాల వాడు. అంటే తండ్రికి అమ్మాయి తండ్రికి ఏంటంటే ఆయనకి ఏమున్నది వాడు ఏం దాస్తాడు నేను చంపేస్తా అన్నట్టుగా పోతలేడు. అది మీరు చెప్పండి. ఇప్పుడు అమ్మాయి ఇంటికి వస్తానంటుంది అబ్బాయి తోటి వస్తా అంటుంది కదా, ఇప్పుడు ఇంటికి వచ్చినాక ఓకే అమ్మాయిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీది కాబట్టి ఎట్లా జాగ్రత్త చూసుకుంటారు, మళ్ళీ ఇట్లాంటివి జరగకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చెప్తా కదా, అమ్మాయి ఇంతవరకు నాకు చెప్పలే. నిన్న మొన్న అయింది, ఇప్పుడు నిన్న ఉదయాల పోయింది అమ్మాయి. సచ్చిందా బతికిందా నాకు తెలియదు. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చినాక కూడా నా కొడుకు కూడా ఇప్పుడు క్యాలికి వచ్చినాక కూడా అమ్మాయిని ఎట్లా చూసుకోవాలి ఏం చేయాలా అలా అయ్యా అమ్మ కొట్టినా నా ఇంటికి వచ్చి